పోదాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొను వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మా మహాపరిశుద్ధుడా, నీ కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు. మీ దయ చొప్పున, మీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకుంటున్నాము కన్న తండ్రి. ఎన్నిక లేని మా జీవితంలో ఎంతో గొప్ప కృపను ప్రసాదించి ఆ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ పొందడానికి మాకు ఈ లోకములో ఒక గొప్ప అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖన భాగము మా అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ లేఖన భాగాలు చదవడానికైనను ప్రకటించడానికైనను యోగ్యత లేని నా బ్రతుకులో, అసలు పరిశుద్ధ గ్రంథాన్ని తాకడానికే యోగ్యత లేని నా బ్రతుకు ఈనాడు నిన్ను గురించి ప్రకటిస్తున్నానంటే నువ్వెంత కృపిస్తున్నావు తండ్రి. నిన్ను గురించి ప్రభునందు ప్రియులారా, అందరికీ ప్రేమపూర్వక వందనాలండి. బయట ఉన్న వారికి, లోపల ఉన్న వారికి ప్రేమపూర్వక వందనాలు. పిల్లల్ని మాట్లాడినవ్వకండి, మరి క్రమశిక్షణ నేర్పండి, కొట్టొద్దు. చక్కగా పిల్లల్ని కూర్చోబెట్టుకుని దేవుని సన్నిధి యొక్క విలువ నేర్పించండి. ఓకేనా? మంచిది. ఇక్కడ భక్తుడైన సొలొమోను ఒక అద్భుతమైన మాట మనకు వివరిస్తున్నాడు. ఏమిటంటే, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఒక మాట అంటున్నాడు. ఎవరికంటే? పరాక్రమశాలి కంటే, బలవంతుని కంటే. పరాక్రమశాలి అంటే మామూలుడా? బలవంతుడు. అసలు చాలా బలాధ్యులు ఉన్నారు భూమి మీద, చాలా బలవంతులు ఉన్నారు. వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు, కానీ చాలా చాలా బలవంతులు ఉన్నారు. ఏమండి, లైన్లో కూర్చోరా, లైన్లో కూర్చో, ఎదరకరా, ఎదర జరుగు. లైన్ ఎలా చూసుకోవాలి? లైన్ ఇలాగా, అది ఓకే. గోడ కట్టెంతలో వచ్చేవారం అక్కడ. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడ. బలవంతుని కంటే ఎవరు శ్రేష్ఠుడట? మరి దీర్ఘశాంతం మరి మన జీవితాల్లో మరి ఏ స్థాయిలో ఉంటుందంటారు? ఏ స్థాయిలో సంపాదించుకోగలిగాము? మరి ఎప్పుడూ కూడా మనం ఉన్న స్థితిలోనే ఉంటే సరిపోతుందా? దేవుడేమన్నాడు అక్కడ? శ్రేష్ఠుడు అంటే ఎందులోకి రావాలని ఇష్టపడుతున్నాడు? శ్రేష్టతలోకి రావాలని ఇష్టపడుతున్నాడు. దీర్ఘశాంతం. ఈ దీర్ఘశాంతం అనేది క్రైస్తవ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది నిస్ప్రియులారా. దీర్ఘశాంతము, ఎప్పుడు శాంతముతో ఉండటం, సహనముతో ఉండటం, ప్రతీదీ కూడా చాలా చక్కని జవాబు ఇవ్వటం, చక్కగా మాట్లాడటం, ఇది నేర్చుకోవాలి. చాలామంది నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. మాట్లాడకూడదు. నువ్వు లోకస్తుడివి కావు, నువ్వు క్రైస్తవుడివి. క్రీస్తు నీలో ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు మన అందరిలో ఉన్నాడు. అది క్రీస్తును కలిగి ఉన్నాం మనం. ఎందుకంటే ఈ దీర్ఘశాంతం మన జీవితంలో చాలా ప్రాముఖ్యంగా కాపాడుకోవాలి. కనుక ఒక్క మాట ఈ సందర్భంలో జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. గలతీలకు రాసిన పత్రిక మనందరికీ తెలుసు కదా.
మూడవ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మరి క్రీస్తును ధరించుకున్న మనము, క్రీస్తు మరి క్రోధంగా మాట్లాడతాడా? చెప్పండి. క్రీస్తును ధరించుకున్నామని చెప్పాడు, మరి క్రీస్తు ఎలా మాట్లాడతాడు? అందరూ వాక్యం వినాలి. క్రీస్తు ఎలా మాట్లాడతాడు? ప్రభు ఉన్న కాలంలో మనం లేము, మనం ఉన్న కాలంలో ప్రభు లేరు. ఒకవేళ అలాంటి అదృష్టం ఉంటే, ప్రభు కనుక ఇప్పుడు మన మధ్యలోకి వస్తే ప్రభు ఎలా మాట్లాడతాడు? ప్రభు ఎలా మాట్లాడతాడు? ప్రభు మాటలు ఎలా ఉంటాయి? ఆయన పెదాల మీద ఏం పోయబడింది? దయారసం. నిజంగా క్రీస్తును ధరించిన మన పెదాల మీద కూడా ఏం కనబడాలో తెలుసునా? ఆ దయారసమే ప్రవహించాలండి. ఇక అంతకు మించి ఇంకేమి ప్రవహించకూడదు. ఒక మాట చెప్పనా? పేక మీద కత్తి పెట్టి కోసేస్తున్నా సరే అలా బోర తెగిపోతుంది, కంఠం బోర అట్లా తెగిపోతుంది. అప్పుడు కూడా ప్రేమతో కోస్తున్నవాడిని అనాలి, సోదరుడా ఎంత మేలు చేస్తున్నావు నాకు. నా ప్రభు నన్ను పిలుస్తున్నాడు, ఎంత మేలు చేస్తున్నావు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నన్ను చంపేస్తావా? అదే కోసేస్తావా? పళ్ళు నోరకు పేక మీద కత్తి పెట్టి కంఠం బోర కోస్తుంటుంటే ప్రేమతోనే, సోదరుడా ఎంత మంచి పని చేస్తున్నాను ఆయన. ఒకవేళ నువ్వు నా కంఠం బోర కోయకపోతే మళ్ళా ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు లేకపోతే 20 ఏళ్ళు బ్రతకాలేమో నేను. కానీ నా ప్రభువు దగ్గరికి వెళ్ళిపోవడానికి ఎంత గొప్ప పని చేస్తున్నావు. ఏం మాట్లాడకూడదు. నేను అంటాను, ఎంతకంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో మీరు ఏమైనా ఉన్నారా? కొట్టేసి, చంపి, పొడి చేసి, కోసేసి, ఎంతకంటే ప్రమాదాలు మీరు ఏమైనా ఉన్నారా? మనం ఉన్నామా? నా మాట అర్థమవుతున్నాయా? కంఠం బోర కోస్తేనే మన నుంచి వేరొక మాట రాకూడదు, కేవలం ప్రేమ తప్ప. సోదరుడా, సోదరి అనాలి. దుర్మార్గుడా అనకూడదు. సోదరి ఎంత మేలు చేస్తున్నావు అనాలి. ఇంతకంటే ప్రమాదకరమైన స్థితిలో ఏమైనా ఉన్నామా? మరి ఎందుకు మనం ప్రేమ చూపలేకపోతాము? ఎందుకు మనం దీర్ఘశాంతాన్ని కనపరచలేకపోతున్నాము? నోటుకొచ్చినట్లు మాట్లాడేస్తాము, మనుషులతో కలవము, వారిని ప్రేమించలేము, వారి ప్రేమ అందుకోలేము. ప్రభు మన స్థితి అంతటిని క్షమించాడు కదా, మనం ఒక్కసారి క్షమించలేమా? ప్రభు మన శాపమంతటిని, మన పాపమంతటిని క్షమించారు కదా. ఆ ప్రభు చేత మనం క్షమింపబడ్డాము కదా. అనేకులు మనం క్షమించలేమా? అనేకులు మనం ప్రేమించలేమా? ఎందుకు ఈ ప్రేమకు, ఎందుకు ఈ దీర్ఘశాంతానికి దూరం అయిపోతున్నాము? ధరించుకున్న క్రీస్తు ఎలాంటి వాడో మనం చూడగలుగుతున్నాము. అంత మాత్రమే కాదు, పౌలు భక్తుడు రోమాపత్రికలో కూడా ఒక మాట అంటాడు. 13వ అధ్యాయము, రోమాపత్రిక 13వ అధ్యాయము, ఈ మాట చదువుతారా ప్రియులారా? 13వ అధ్యాయము 14వ వచనం. మెట్టుకు
ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి అన్నాడు. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై. ఏం ధరించుకున్న వారమై? ఎవరిని? పౌలు మళ్ళా రోమాపత్రిక ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు. క్రీస్తును ధరించుకున్న మనం ఏమి నెరవేర్చకూడదు? శరీరాశలు, శరీరాన్ని నెరవేర్చకూడదు. ఏమండి? మనలో ప్రేమే ప్రేమ. ఇక ఒక క్రైస్తవునిలో దీనికి మించి దేనికి చోటు ఉండకూడదండి. మారిపోదాం పిల్లారా. పాడుకున్నాం కదా, పరిశుద్ధులతో. ఆ యోగ్యత వద్దా? ఆ భాగ్యం వద్దా? ఉన్న అవకాశాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోవు? ఆ భక్తులతో సమకాలీగా, ఆ భక్తులతో సమాన వరుసలో ఉండడానికి, ఆ పరిశుద్ధులైన, ఆ యోగ్యులైన, ఆ గొప్ప భక్తులైన ఆ సరస్సును నిలబడటానికి ఎందుకు ఉన్న జీవితాన్ని సద్వినియోగం చేసుకోవు? ఉన్న కారణాలన్నీ ఏం కలగడానికంటే మీలో నాలో కూడా యోగ్యత కలగడానికే. కుటుంబంలో ఏదన్నా ఒక సమస్య వచ్చిందా? ఆ సమస్యలో ఏం కనబడటానికో తెలుసునా? మన యోగ్యత కనబడటానికి. కుటుంబంలో ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను బట్టి ఏం కనబడటానికంటే మన యోగ్యత కనబడటానికి, మన దీర్ఘశాంతం కనబడటానికి. అవును, అలా పరిస్థితే లేకపోతే దీర్ఘశాంతం అనే మాట మనకెందుకు వర్తిస్తోంది? ఎందుకో తెలుసా? యోబు పత్రిక ఈ పరిస్థితులన్నీ అనుమతి కలగటం ద్వారా, యాకోబు పత్రిక ఆ భక్త శ్రేష్ఠుడైన యోబును గురించి మాట్లాడతాడు. యోబు యొక్క సహనము ఎరుగుదుము కదా మాట చూడండి. యాకోబు పత్రిక, దయచేసి కొద్ది నిమిషాలు మాట్లాడొద్దండి, వాక్యాన్ని చక్కగా ప్రకటిస్తున్నప్పుడు. ఏమండి చూడండి, ఈ మాట చదువుతారా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అంత గొప్ప మాట అన్నాడు. శోధన సహించువాడు ధన్యుడు. ఎవరు ధన్యులు? మాటకు మాట చెప్పువారు ధన్యులా? మనం చాలాసార్లు అనుకుంటాం, నాకు చాలా కోపం ఎక్కువండి, నేను ఊరినే మాట పండండి. అరే, నిన్నొక ధన్యతలోకి నడిపించడానికి ఒక పరిస్థితి వచ్చింది. దేవుని ఎదుట ధన్యుడివి కావడానికి, దేవుని ఎదుట ధన్యురాలివి కావడానికి నీ జీవితంలో, నా జీవితంలో ఒక పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని ఉపయోగించుకోవాలి, యూజ్ చేసుకోవాలి. తోలనాడి, చందనాడి, కఠినంగా మాట్లాడి, దుర్భాషలు మాట్లాడి, చిచ్చి నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నాతో మాట్లాడకు, నేను నీతో మాట్లాడను అని నువ్వెవరు అంటే పైన దేవుడు బాధపడిపోతాడు.
అరే, ఈ పరిస్థితి అనుమతించానే, ఈ పరిస్థితి ఈ నా బిడ్డ ఉపయోగించుకుంటుంది అనుకున్నానే, ఈ పరిస్థితి ఈ కుమారుడు ఉపయోగించుకుంటాడు అనుకున్నానే, శోధన సహించి ధన్యుడవుతాడు అనుకున్నానే. అమ్మా ఒకసారి, శోధన సహించి ధన్యుడవుతాడు అనుకున్నానే, ధన్యురాలవుతుంది అనుకున్నానే. ఏమండి, ఏం కావాలండి? ఎవరు ధన్యులట? ఆ మాట చూసారా? శోధన సహించువాడు ధన్యుడు కదా. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి. ప్రభు ఎవరిని ప్రేమిస్తారంట? అమ్మా, ఈ ఉదయకాలం ప్రభు ఎవరిని ప్రేమిస్తారట? ప్రభు ప్రేమ ఎవరి మీద ఉంటుందంట? ఎవరి మీద ఉంటుంది? భక్తి జీవితంలో అంతస్తులు మారిపోతాయి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటే మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు. అది ఒక స్థాయి. అది ఏ స్థాయి? చిన్నపిల్లల స్థాయి, లోకములో ఉన్న పాపులుగా ఉన్న స్థాయి. ఇక రక్షణ పొంది సంఘములోకి వచ్చాక తన సొత్తు అయ్యావు. ఇప్పుడు ఈ సొత్తుని దేవుడు ఏం చేస్తాడంటే మెరుగు పెట్టడానికి ఇష్టపడతాడు, మెరుగుదిద్దడానికి ఇష్టపడతాడు, సంపూర్ణుని చేయడానికి ఇష్టపడతాడు. అందుకే కొన్ని సమస్యలు ప్రభు అనుమతి చొప్పున కుటుంబములో కానీ సంఘములో కానీ వస్తాయి. అందుకని అట్లాంటి వారి మీద ఇంకా ఎంత ప్రేమ ఉంటుందంటే దేవుని ప్రేమ రెట్టింపైపోతుంది. ఇది నిజమైన ప్రేమ, కష్టకాలములో నిలబడే ప్రేమ, కష్టకాలములో ఆదరించే ప్రేమ. బిడ్డ, పరిస్థితులు నీకు అనుకూలంగా లేవు, పరిస్థితులు నీకు భిన్నంగా ఉన్నాయి. ఈ భిన్నంగా ఉన్న టైంలో ఇదిగో నా ప్రేమ చూపిస్తున్నావు చూడు, నా ప్రేమ చూపిస్తున్నావు చూడు, నా సహనాన్ని చూపిస్తున్నావు చూడు, నా దీర్ఘశాంతాన్ని కనుపరుస్తున్నావు చూడు బిడ్డ అని అలా హక్కును చేర్చుకుంటాడు, కౌగిట్లోకి తీసుకుంటాడు, మరింతగా ప్రేమిస్తాడు. ఈ ప్రేమకు పాత్రలు కావాలి. అరే, మీకెవరికి తెలియదు. చాలాసార్లు చాలామంది నా పిల్లలకు ఉండగా పిల్లలకి దేవుని ప్రేమను బోధించి సహనాన్ని నేర్పించి, అమ్మా తొందరపడకూడదు, సహనాన్ని నేర్పించి దేవుని ప్రేమను నేర్పించి, లోకమంతా దూరమైనా పర్వాలేదు, మన ప్రభు మనకు దూరం కాకూడదు. ఇట్లా దేవుని వాక్యాన్ని నేర్పించి, దేవుని కృపను నేర్పించి. సంఘాల్లో నేను చాలామంది పిల్లలకి నేను దగ్గర అయ్యాను తెలుసునా. ఇది ఈ ప్రేమ కోసం వాళ్ళు దేవుని ఎదుట ఏం కావాలనంటే ధన్యులు కావాలని, దేవుని ప్రేమ మరింతగా వారి మీద నిలిచి ఉండాలని. ఏదో రెండు మాటలు చెప్పి వెళ్ళిపోవచ్చు, ఏదో రెండు మాటలు చెప్పి వెళ్ళిపోవచ్చు. రెండు మాటలు చెప్పి వెళ్ళిపోతే మీరు ఏమనరు, నన్నేమంటారు? ఏదో రెండు జోకులేసి రెండు పాటలు పాడి కాంత కామెడీగా నవ్వించి వెళ్ళిపోవచ్చు. భలే చెప్పారండి అయ్యగారిని అనుకోవచ్చు. కానీ అది కాదు కావలసిందే. దేవుని ఎదుట నువ్వేం కావాలంటే ధన్యుడివి కావాలి, మరింత దేవుని ప్రేమకు దగ్గర కావాలి. అందుకే సంఘములో సహనం ఉండాలి, వ్యక్తులలో సహనం ఉండాలి. ఇక్కడ అన్నాడు కదా, ఆ వ్యక్తికి దేవుడు ఏమిస్తాడంట చూసారా? శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడే. శోధనకి ఏం కావాలి? నిలిచినవాడే. నిలవాలంటే శోధన రావాలా వద్దా? ఒక భిన్నమైన పరిస్థితి కలగాలా వద్దా? మరి కలిగితే ఎందుకు దూరం అయిపోతున్నావు? ఒక భిన్నమైన పరిస్థితి కుటుంబంలో ఎవరో ఒకరి ద్వారా పరిస్థితులు వస్తాయి. దానికి ఎందుకు నీవు యాంటీగా రియాక్ట్ అవుతావు?
ఇది నాకు అవకాశం కదా, ఇది నాకు భాగ్యము కదా అని ఎందుకు మనం దాన్ని ఉపయోగించుకోవట్లేదు? ఉపయోగించుకోవాలి. కనుక శోధనకు అన్నాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై. చూసారా, ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు చూసారా, కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని, అది దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ఇది ఎందుకంటే మీకు నాకు ఒక ధన్యత కొరకే. అయినా ప్రభు అంటాడు, చూడండి 2 కొరింథీ పత్రిక అనుకుంటూ ఒక్కసారి చూడండి, కావలసినంత శోధనే తప్ప అని ఎక్కువ శోధన ఎవ్వరికి. ఒక్కసారి వచనం చూడండి, అది మా పిల్లల్ని కంట్రోల్ చేయండి అన్న, ఒకసారి చూడండి ఒక్కసారి. 2 కొరింథీ పత్రిక 2 కావలసినంత శోధనే తప్ప అయినా ఎవరికి ఎక్కువబడని. వచనం మరిచాను, సరే టగటగా చూడండి. అదే మంచి మాట ప్రియులారా. సరే, మరుగైన చూసారన్నమాట. సరే, ఓకే, కనబడితే చెప్పండి, జ్ఞాపకం వస్తే జ్ఞాపకం చేస్తాను. అక్కడ అన్నాడు, అది కావలసినంత శోధనే తప్ప ఆయన ఎవ్వరికి మరి ఎక్కువగా ఆయన శోధించడు అని కూడా మనం చూస్తూ ఉంటాము. దొరకలేదు కదా, సరే. సహించినంతకంటే ఆయన ఎక్కువేమి ఎవరికి ఇవ్వడు. తెలుసు మన యొక్క శక్తి, మన స్థితి ఏంటో తెలుసు. ఆ మాట కూడా తెలుసుంటే ధ్యానం ప్రియులారా. సరే, అక్కడ అన్నాడు కదా, ఏమండి, శోధన మనం సహిస్తూ రావాలి. శోధన సహించువాడు ధన్యుడు. ఓకేనా? ఆ ధన్యతలోకి మనం రావాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. తర్వాత రండి, సామెతలోకి వచ్చేయండి. ఎవరైనా వచ్చిన తర్వాత చూడండి. తర్వాత సామెతలోకి రండి, 16:32 మనం చదువుకుంటున్నాం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొను వాని కంటే
తన మనస్సును చూసారా. ఈ లోతైన ఇంతవరకు మనం పై మాట ధ్యానించాము. ఇప్పుడు రెండో భాగం కాడికి వస్తున్నాం. పట్టణము పట్టుకొను వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. తన మనస్సును, పట్టణాన్ని పట్టుకోవడం మాటలా, ఓ పట్టణం మీద దండెత్తి ఓ పట్టణ రాజును స్వాధీనపరుచుకొని ఆ దేశమంతటిని లేక పట్టణం అంతటిని స్వాధీనపరచుకోవటం మాట్లాడండి, మామూలు విషయం కాదు. అసలు దానికి ఎంతో యుక్తి కావాలి, శక్తి కావాలి, ఎంతో అనేకుల సహకారం కావాలి. ఓ పట్టణమును అక్కడ అన్నాడు కదా, పట్టణమును పట్టుకొను వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు. అంటే ఎందుకు ఈ మాట అన్నాడు? ఈ మనసును పట్టుకునే దానికంటే పట్టణం పట్టుకోవడం చాలా తేలికంట. అంత యుద్ధము చేయటం, అంత పరాక్రమముగా ఉండటం, ప్రాణాలకు తెగించి ఒక పట్టణాన్ని కాపాడటం మామూలు సంగతి కాదు. అయితే దాని అంతటికి అంత కష్టమైనది కూడా దేనికంటే చిన్నదన్నాడు? మనసును పట్టుకోవడం కంటే. మనసు అంటే హృదయం. మన మనసును మనం పట్టుకోలేము చూడండి. అందుకనే స్వామి వివేకానందుల వారు అమెరికాలోని కాదు, వేరే ప్రాంతంలో ఈ మనసు గురించి మాట్లాడుతూ వచ్చారు. స్వామి వివేకానందుల వారు చెప్పారు ఈ మనసు గురించి. ఆయన ఏమని చెప్పారంటే, ఈ మనసును దేంతో పోల్చారంటే కోతితో పోల్చాడు. పెళ్ళికొడుక వినాలి. ఇంకో పెళ్ళికొడుకేడి ఉన్నారా? కనపట్లేదు. పెళ్ళికొడుకులు వినాలి. ఏమండి, ఏమన్నాడంటే స్వామి వివేకానందుల వారు ఈ మనసును దేంతో పోల్చాడంటే కోతితో పోల్చాడు. కోతి ఎలా ఉంటుంది? నిదానంగా, మౌనంగా, పెడితేనే తిని, ఏ చెట్టు ఎక్కకుండా, ఏ కొండ ఎక్కకుండా, ఏ ఇల్లు ఎక్కకుండా ఉంటుందా? సాధ్యమా? దాన్ని ఎప్పుడైనా అలా చూడగలమా? ఇక దాని శాస్త్రాలు ఉంటాయి, దాన్ని ఎప్పుడైనా కుదురుగా చూడగలమా? ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మించి ఈ చెట్టు మీదకి, ఈ కొమ్మ మీదకి ఆ కొమ్మ మీదకి. అసలు కోతులున్న కాడ ఇళ్ళు శుభ్రంగా ఉండవు. ఏమండి, చాలా దారుణంగా ఉంటాయి. భయంకరమైన అల్లరి చేస్తాయి. అసలు ఆపలేం కదా. మన పిల్లలు కూడా అప్పుడప్పుడు కోతులు అయిపోతారు. తోకలేని కోతులు అవుతారు. అవునండి. ఆ కోతి ఉంది. కోతి చాలా అల్లరిగా ఉంది. ఆ కోతినట తేలు గరిచిందట. అసలే కోతి ఏం గుట్టిందట? తేలు గుట్టింది. ఇక ఆ తాపములో, ఇక ఆ మంటలో అది ఏం చేస్తుందంటే రెట్టింపైపోయింది అల్లరి. అసలే తేలుగుట్టి అల్లరి చేస్తుంటే ఆ కోతట మద్యం తాగిందంటాం, మందు. ఇక ఎలా ఉంటుంది చెప్పండి? మందు తాగినోడు మనం పట్టుకోగలమా? చాలామంది లోకంలో అనుభవాలు ఉన్నాయి. మందు తాగినోడు పట్టుకోగలమా? వాడిని ఆపలేం. కొన్నంత బలం వచ్చేది అడికి. అసలు నోటంటే ఏం మాట్లాడతాడో తెలియదు కదా. కోతి ఆ మందు తాగింది, తేలు గుట్టింది, తర్వాత మందు తాగింది. ఇప్పుడు తేలు కొట్టి మందు తాగి ఉంటుంటే ఈ కోతిని దెయ్యం ఆవరించింది. మళ్ళా ఎంత భయంకరమో చూడండి. ఇక అంటే మనసుని అలా పోల్చాడండి. మనసును పట్టుకోలేం, మనసును అదుపు చేయలేం. అది చాలా భయంకరంగా ప్రవర్తిస్తుంది. ఏమండి,
మనం దేవుని మందిరంలో ఇంత శాంతమూర్తిలాగా ఉన్నామా? ఎలా ఉన్నాం అమ్మా? ఎలా ఉన్నాం? ఎలా ఉన్నాం? చెప్పనే ఉండే వల్ల ఎలా ఉన్నాం మనం? ఎంత శాంతమూర్తిలాగా ఉన్నామా? అసలు మన హృదయంలో జరిగే సంఘర్షణ చూడాలి. హృదయం ఎంత సంఘర్షణలోకి వెళ్తుందంటే, నిజంగా ఆ మనసే గనక బాహ్య రూపంలోకి వస్తే, మీరు అనుకున్న మనం ఉన్న ఆ స్థితి, ఆ మనస్సు సరే, ఇక దాన్ని వదిలేను, తర్వాత చూద్దరిగేమో, మాటలు వినండి. ఈ మనసు గనక ఒక్కసారి శరీరాన్ని దాల్చుకుంటే దాన్ని ఏది ఆపలేదు ఇంకండి. అంటే అంత దారుణంగా, అంత భయంకరంగా తయారవుతుంది. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 1 కొరింథీ 10:13. ఓకే, థ్యాంక్ యూ నాన్న. 1 కొరింథీ 10:13 చూస్తారా అమ్మా? సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు చూసారా అన్నాడు. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మీకు సంభవింపాలి. సాధారణంగా మనుషులకు కలిగే, మనకు కలిగే శోధనలు ఎలాంటివి? మహాభక్తులకు కలిగే శోధనలు అనుకోకండి. సాధారణంగా అసలు మాట చెప్పనా, ఇక్కడే చాలా జాగ్రత్తగా వినాలి. సాధారణంగా కలిగే సమస్య అన్నాడు కదా, మరి ఈ సమస్యకే పడిపోతున్నామంటే అసలు మన భక్తి స్టామినా ఏముంది ఇక్కడ? మనం ఏమన్నా భక్తి జీవితంలో బలవంతులం అంటారా? మరి ఈ చిన్న శోధన అంటే పడిపోతున్నాం కదా. కుటుంబములో కానీ, సంఘములో కానీ, లేకపోతే మీరున్న చేతి పని, లేక వ్యాపారము, ఉద్యోగం, ఈ రంగాల్లో కానీ ఏదన్నా శోధనలు కలిగినాయి అనుకోండి, అప్పుడు పడిపోతున్నాం కదా. మరి మనం ఏమన్నా బలవంతులమే అంటారా? భక్తి జీవితంలో మనకేమన్నా బలం ఉందంటారా? చెప్పండి ఒకసారి. మరి భక్తుల, పరిశుద్ధుల సరసనకు ఎలా వస్తావు? దేవుడేమో శోధన సహించే స్థితి కలుగజేసి, ధన్యుడిగా చేసి భక్తుల వరసలోకి తేవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇక్కడేమో మనం వికెట్లు పడిపోయినట్టు పడిపోతున్నాం. అది ఎలాంటి శోధన అన్నాడు? ఏ శోధన అన్నాడు? సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది అనుమతించట్లేదు అది. మరి ఈ చిన్న చిన్న విషయాలకే, ఈ సాధారణమైన విషయాలకే మనం చాలా వెక్స్ అయిపోయి, పడిపోయి, పరిశుద్ధతను పోగొట్టుకొని, ఆత్మీయతను పోగొట్టుకొని, సాక్ష్యాన్ని పోగొట్టుకొని, అసలు ఎన్ని అనర్థాలో చూసారా? ఎన్ని అనర్థాలో చూడండి. మనం ఒక్కసారి బయటకు వస్తాం తాసుపాములాగా. ఒక్కసారి బయటకు వచ్చేసరికి పరిశుద్ధత పోతుంది, భక్తి పోతుంది, సాక్ష్యం పోతుంది. ఇవన్నీ పోతూ ఉంటుంటే దేవుడు బాధపడ్డా? దేవుడు ఎంత బాధపడతాడు చెప్పండి? అసలు దేవుడు బాధపడతాం అలా ఉంచితే మనలో ఏమన్నా శక్తి ఉందా? మనుషులకు కలిగే సాధారణ అంటే చాలా అసలు లెక్కేయకూడదు దాన్ని. అసలు అట్ల కోసమే పడిపోతున్నామంటే, ఒక అన్నదమ్ముల మధ్య కానీ, ఒక తోటి కోడళ్ళ మధ్య కానీ, లేక అత్తమామలు, ఇలాంటి కుటుంబ పరిస్థితులు కదా ఇవన్నీ ఉంటాయి. అసలు వీటికే పడిపోతున్నామంటే అసలు దేవుని ఎదుట మనం ఏం బలవంతులము? మనకేమి బహుమానం ఇస్తాడు? ఏమి ధన్యులం అవుతాము? ఒకవేళ ద్వేషిస్తే ఎంతకాలం ద్వేషిస్తారండి?
కొడితే ఎంతకాలం కొడతారండి? కొడితే చచ్చేదా కొడతారా? తర్వాత కొట్టలేరుగా. ద్వేషిస్తే చచ్చేదాకా ద్వేషిస్తారా? తర్వాత ద్వేషించలేరుగా. ఇలాంటి ఒక తీర్మానంలోకి నువ్వు రావాలి. ఇలాంటి యోగ్యతలోకి, ఇలాంటి శ్రేష్టతలోకి మనం రావాలి. అప్పుడే దేవుని ఎదుట యోగ్యులము. చాలా అనుకూలమైన పరిస్థితి అయితే కానీ ఎక్కువేది ఆయన అనుగ్రహించడు. ఎంత ధైర్యాన్ని ఇచ్చో మాట చూడండి. అమ్మా, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేసుకుని ఏదైనా మీకు కలుగుతున్నప్పుడు వెంటనే లోపలికి వచ్చి బైబిల్ చదువుకోండి. యాకోబు 1 ఆ వచనం చదువుకోండి, దాని జతపక్షి ఇది చదువుకోండి. ప్రభువా, ఈ పరిస్థితి నాకు వచ్చిందంటే నేను ఎంత ధన్యురాలిని తండ్రి, నేను ఎంత ధన్యుణ్ణి ప్రభువా. అదే కనుక ఈ 2 వచనాలు అండర్లైన్ చేసుకోండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు అని దేవుడు దేవుడు ఎవరంటే అండి? ఎందుకు? మన బహుమానాన్ని ఏం చేయడానికి? ఎందుకు అనుమతించావు నాయనంటే దేవుడు అంటాడు, నీవు నా అంతటి వాడవు కావాలి. ఎందుకు అనుమతించావు ప్రభువా అంటే దేవుడు అంటాడు, నువ్వు నా అంతటి దానవు కావాలి. అందుకు ప్రభువు నమ్మదగిన వాడ. నిజంగా ఇది కనుక అనుమతించకపోతే మనం ఎట్లా ఉంటాం? మనం ఆటలో పిల్లకాయలు అంటారు కదా, ఆటలో పిల్లకాయలు అంటారు చూసారా? ఇప్పుడు మనం సీరియస్గా ఆడేస్తున్నాం అనుకోండి, ఎవరైనా చిన్నోళ్ళు నేను ఆడతానంటే ఎల్రా బుడ్డంకాయ అంటాం. ఆటలో పిల్లగాళ్ళలాగా భక్తిలో పిల్లకాయలాగా ఉంటామండి. సొలొమోను అన్నాడు, పిల్లకాయల ఆటలు ఆడుతున్నారు అన్నాడు. భక్తి జీవితంలో మనం ఎవరమంటే పిల్లకాయలు అన్నమాట. అది దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. నన్ను సహోదరుడు యోహాన్ సోదరులు అన్నారు, అన్నా మీకు ఆర్థిక పరిస్థితి అంటే ఏంటో బాగా తెలుసు అన్నా మీకన్నా. అవును, నేను అందులోంచి వచ్చాను కనుక నాకు బాగా తెలుసు. రూపాయి వాల్యూ తెలుసు. నేను ఎంత కష్టపడ్డానో అవతల వ్యక్తి అది పడకూడదు అనుకుంటాను. అది అన్నా మీకు బాగా తెలుసు అన్నా అంట. లక్షల్లో మసిలారు. అవును, అది ప్రభువు నాకు అనుమతించాడు కాబట్టి, అది నేను అనుభవించాను కాబట్టి ఆ వ్యక్తి మాట్లాడగలిగారు. అన్నా మీకు ఆర్థిక పరిస్థితి బాగా తెలుసు అన్నా. అనుభవిస్తేనే దాని గురించి తెలుస్తుంది. అయినా నేనేదో అది అనుభవించానంటే నాకు మించిందని కాదు, తట్టుకోగలిగిందే నాకు ఇచ్చాడు. తట్టుకున్నాను, దాటేశానండి. ఈలోగా ఎంతమంది ప్రియులారా, ఎంతమంది చెడుగా ఈ సేవకుని స్థానంలో ఉన్న నన్ను అనేకులు బూతులు మాట్లాడారు. ఎక్కడ ఏమి హద్దు మీరలేదు. ఎక్కడ అంటారు, అన్నా మీకు ఆర్థిక పరిస్థితి బాగా తెలుసు అన్న మీకు. అవును, నేర్పించాడు, అదొక అనుభవం నేర్పించాడు. ప్రతి దాని ద్వారా పాఠం నేర్చుకోవాలి, ప్రతి దాని ద్వారా దేవునికి మహిమ కలగాలి. అందుకే ఇక్కడ అంటాడు, ఎంత అద్భుతమైన మాట, మరోసారి చదువుకుందామా? సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఎంత నమ్మదగిన వాడండి. భక్తి జీవితంలో ఇవన్నీ కలిగించి ఎక్కడికి నడిపిస్తున్నాడు? సంపూర్ణతలోకి నడిపిస్తున్నాడు. అది అందుకే ఏదన్నా కలుగుతున్నప్పుడు సనుకోకూడదు. పెదాల మీద ఏముండాలంటే దయారసం ఉండాలి. సనుక్కోకూడదు. ప్రభువా, నిజంగా నేను ధన్యుని కదా నాయనా, నేను ధన్యురాల్ని కదా నాయనా, నాకు ఇది నువ్వు ఇచ్చావు. అది అయోగ్యత కనపరచాలి, అలాంటి శ్రేష్టత కనపరచాలి. ప్రభువు నమ్మదగిన వాడు. మీరు చూసారా, మాట చూసారా? మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన
ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఎంతకంటే? సహించగలిగినంతకంటే. అది చాలామందిని పట్టుకోలేం, అస్సలు పట్టుకోలేం. అమ్మో, ఆపలేం, పట్టుకోలేం. మరి ఆ స్పృహ ఎలా కోల్పోతారో అర్థం కాదు. ప్రభు అన్నాడు, సహించగలిగినంత కంటే. అవును, మన స్థితి తెలుసు. దేవుడు ఏదైనా సరే మన స్థితిని చూసే, మన స్టామినా చూసే. ప్రభు తలాంతులు ఏం చూసి ఇచ్చాడు? వారి యొక్క సామర్థ్యమును చూసి తలాంతులు పంచి వెళ్ళాడు. అది అందరికీ సమానంగా ఇవ్వాల. ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకనికి వాడి సామర్థ్యం అదే. అయితే వాడు కోపం వచ్చేసింది. వాళ్ళతో పాటు నన్ను సమానంగా చూడలేదని కోపం వచ్చింది. అది ఈ శోధన కూడా అంతే. ఎంత తట్టుకోగలవా? అలాంటప్పుడు ఏమవ్వాలంటే దీనులమైపోవాలి. ఆ శోధనకు మరింత మెరుగేదంటే దీనత్వము. మళ్ళీ మనం తగ్గించుకుని దీనులమై, ప్రభువా ఇది నాకు అనుమతించావు కదా, నీకు వందనాలు నాయన అంటే మరింత మెరుగుపోతావు. దేవుని కన్నులు నీ మీదే. ఇక ఇటు తెప్పుడు ఇక నీ మీదే. చదువుకున్నాం కదా, తన్ను ప్రేమించు వారిని ఏం చేస్తాడట? ఆయన ప్రేమ ఉంటుంది. అదే ఎంత కృపకు పాత్రులు కావాలి. అదే ఎంత కృపకు పాత్రులు కావాలి. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు. అదే గనుక ఇక్కడ కూడా నేర్చుకుందాం. మంచిదండి. అంతకుముందు ఎక్కడికి వచ్చాం మనం? అమ్మా, సహింపగలిగినంతకంటే ఆయన ఎక్కువగా ఏది ఎవరికి ఇవ్వడని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. దయచేసి రండి, సామెతల్లోకి వచ్చేయండి. సామెతల్లోకి వస్తే ఆ కోతి గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ కోతి ప్రియులారా, అసలే కోతి కుదురుండదు. ఆ కుదురుండని కోతికి మరి తేలుగుట్టింది. తేలుగుట్టిన కోతి మద్యం తాగింది. ఆ మద్యం తాగిన కోతిని దెయ్యం ఆవరించింది. నీకు ఎలా ఉంటుందండి పరిస్థితి? మన మనసు అదని అలా పోల్చాడు. అది జ్ఞాని కదా. స్వామి వివేకానందుల వారంటే చాలా జ్ఞాని, మంచి జ్ఞానండి. అదే కనుక అట్లా కోతితో పోల్చాడు. అందుకని సామెతలోకి వచ్చేసరికి అంటాడు, రండి, పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకొనువాడు శ్రేష్ఠుడు. ప్రతి విషయంలో భక్తులు ఏమైపోవాలంటే శ్రేష్ఠులైపోవాలి. శ్రేష్టమైన అనుభవాల్లోకి వచ్చేయాలి. అదే శ్రేష్టమైన అనుభవంలోకి వచ్చేయాలి. మనసును స్వాధీనపరుచుకోవాలి. ఓ మనసా ఆగు, ఎందుకు తొందరపడుతున్నావు? ఆగు, నిమ్మళించు, తొందరపడకు, నిమ్మళించు. సముదాయించగలిగే స్థితిలోకి రావాలి. మనసును నిమ్మళపరచగలిగే, మనసును సముదాయించగలిగే స్థితిలోకి రావాలి. ఓ మనసా తొందరపడకు, ఆగు, తొక్కి పెట్టగలగాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనందరికీ తెలుసు. మత్తయి శుభవార్త మత్తయి శుభవార్త 12వ అధ్యాయములో 30 చూడండి. హృదయము నిండు దాన్ని బట్టి నోరు మాట్లాడును. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 34. సర్పసంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగు మంచి మాటలు పలుకుదురు? హృదయమందు నిండియుండు దాన్ని బట్టి నోరు మాటలాడును కదా. చూసారు, అక్కడ అన్నాడు, సర్పసంతానమా, మీరు చెడ్డవారయ్యుండి మంచి మాటలు ఎలాగు పలుకుదురు? అంటే చెడ్డ మాటలు పలుకుతున్నామంటే మనం ఏం కాదని డిక్లేర్ అయిపోతుంది. అమ్మా వినాలి, మనం ఎవరం కాదని డిక్లేర్ అయిపోతుంది.
మంచివారము కాదని. చెడ్డ మాటలు పలుకువాడు, చెడ్డ నిర్ణయాలు చేయువాడు ఎవరం కాదని. అది మనకు మనం అనుకుంటాం, అది నేను చాలా మంచోడని మనం అనుకుంటాం. అది కానీ దేవుడు అంటున్నాడు, చెడ్డ మాటలు పలుకుతున్న మనము మంచివారము కాదని. మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ ఇలా ఈ అనుభవం ఎవరిలో ఉండకూడదండి. ఇది ఎవరిలోనూ ఉండకూడదండి. దేవుని దృష్టికి అందరూ కూడా ఎలా ఉండాలి? మంచివారిగానే ఉండాలి. అది హృదయాన్ని అస్సలు దుష్టత్వంగా అసలు ప్రేరణ చేయకూడదు కదా. తర్వాత అన్నాడు, ఇక నేను వాటిని ధ్యానించక్కలేదు కదా, టైం లేదు, వెళ్ళిపోతున్నాను. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. మనం ఎవరమి? సద్జనులమా దుర్జనులమా? అది జాగ్రత్త. సద్జనులుగా ఉందాం, దేవుని ప్రజలుగా ఉందాం. హృదయాన్ని ఎక్కడా తొందరపడనివ్వకూడదు. హృదయాన్ని ఎక్కడా తొందరపడనివ్వకూడదు. అది నీకు ఒక భాగ్యము, అది నీకు ఒక అవకాశము. దేవుని దృష్టిలో నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. అంతే. ఇంకెంతకంటే సర్టిఫై ఇంకేం కావాలండి? ఇంతకు మించి సర్టిఫై ఇంకేం కావాలి చెప్పండి? భక్తులతో సమానమైపోతావు. ఎలాంటి శ్రేష్టత, ఎలాంటి ధన్యత. సంఘాన్ని దేవుడు ఎక్కడ చూడాలనుకుంటున్నాడు చూసారా? సంఘాన్ని దేవుడు ఎక్కడ చూడాలనుకుంటున్నాడంటే, దేవుడు మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి, ఏ పట్టణము మరుగై ఉండదట, కొండ మీదుండు పట్టణము మరుగై ఉండదు, మరుగై ఉండదు కదా. అద్భుతమైన మాటలు ప్రభువు మాట్లాడుతూ 5వ అధ్యాయంలో మాట్లాడుతూ అంటాడు, కొండ మీదుండు పట్టణము మరుగై ఉండదు. ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నాడు? కొండ మీద, ఎత్తైన స్థలములో. సంఘాన్ని ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడు? ఎత్తైన స్థలములో, ఎక్కడో అక్కడ పెట్టి చూడాలనుకుంటున్నాడు. మన సహనాన్ని, మన దీర్ఘశాంతము, మన ప్రేమ. అందుకన్నాడు 5:14 మత్తయి శుభవార్త, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీదుండు పట్టణము. సంఘాన్ని ఎక్కడ పెట్టాలనుకుంటున్నాడు చూడండి. దేవునికి ఎంత మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు చూడండి. ప్రతి వ్యక్తి ద్వారా, ప్రతి కుటుంబము ద్వారా, ప్రతి సంఘము ద్వారా ఇది అర్థం కావాలి. వ్యక్తులు కలిస్తే ఏమైంది? కుటుంబం. కుటుంబాలు కలిస్తే ఏమైంది? సంఘం. ఇప్పుడు ఈ సంఘాన్ని ఎక్కడ పెడుతున్నాడు ఆయన? ఎత్తైన చోటు. ఎత్తుగా ఉన్నది ఎవరికి కనపడకుండా ఉంటుందా? అంటే ఈ దీర్ఘశాంతములోను, సహనములోను, సహించుకునే విషయంలో, పరిశుద్ధత విషయంలో దేవుడు ఎక్కడ పెట్టాలనుకుంటున్నాడంటే ఎత్తైన చోటు పెట్టాలనుకుంటున్నాడు. చాలామంది ఆ ఎత్తైన చోటుకి ఎక్కలేకపోతున్నారు. అందరూ యోగ్యులు కాదు. మోషేతో అన్నాడు, దేవుడేమో కొండ మీద దిగొచ్చాడు. కొండ మీదకి దిగొచ్చి అన్నాడు, నేను నీకు పలకలు ఇవ్వాలి, నువ్వు నా దగ్గరికి రా 40 రోజులు. ఎవరిని కొండ ఎక్కవద్దు. కొండ అంచులను ఎవరూ నిలబడొద్దు. ఎందుకంటే అది కాలుతున్న పర్వతం. అది చాలామంది యోగ్యులు కాదు, పైకి రాలేరు. కానీ ప్రభువేమో పైకి రమ్మంటాడు.
అలాంటి యోగ్యతలో మనం ఉండాలని ఇష్టపడతాడు. ఎంత దివ్యమైన సంగతి అండి. లోకమునకు మీరు వెలుగై ఉన్నారు, కొండ మీదుండు పట్టణము మరుగై ఉండదు. లోకానికి ఎవరవటం మనం? వెలుగు. ప్రతి వ్యక్తి మనల్నే చూడాలి. ప్రతి వ్యక్తి మనల్నే చూడాలి. చూడాలంటే మనకు కలుగుతున్న పరిస్థితులే అందుకు కారణాలు కదా. చాలా సంగతులు ఉన్నాయి పిల్లారా. రండి, సామెతలోకి రండి. అన్నాడు, పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఆ శ్రేష్ఠతలోకి మనం రావాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. మరొక మాట చూసి ముగించుకుందాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 19వ వచనం. బలమైన పట్టణమును వశపరుచుకొనుట కంటే ఒకని చేత అన్యాయమునొందిన సహోదరుని వశపరుచుకొనుట కష్టతరము. చూసారా ఎంతో. ఆ తర్వాత వివాదములు, నగరు తలుపులంతా, అడ్డగడియలంతా. చూసారా వివాదములు. మన జీవితాల్లో ఉన్న వివాదాలు ఎలాంటివట? ఎలాంటివంటండి? అదిగో అడ్డగాడంటే తెలుసా? అదిగో అడ్డగాడంటే అది. ఇప్పుడు లేటెస్ట్ గెళ్ళు అవి. పూర్వం గెళ్ళ తెలుసా? ఈ గుమ్మ నుంచి ఆ గుమ్మానికి వేస్తాడు, ఇలా వేస్తాడు. అడ్డగెళ్ళు. 2 తలుపులు ఇలా వేసి పెద్ద గెడ ఇలా వేస్తాడు. ఎవరి వల్ల కాదు, ఎవరు ప్రవేశించలేరు, ఎవరు గెంటలేరు. అంటే మనలో ఉన్న వివాదములు తీయలేకపోతున్నాం. అది ఒకరి మీద ఒకరికి ఏం కలుగుతున్నాయి? అంటే తీయలేకపోతున్నాం. అంటే శ్రేష్ఠులం కాలేకపోతున్నాం, ధన్యులం కాలేకపోతున్నాం. ఇదెంత అని అలా డిలేట్ చేయబడగలిగితే ఎంత ధన్యుడవో, ఎంత ధన్యురాలివో, ఎంత ధన్యురాలు అయిపోతావో. అక్కడ అన్నాడు కదా, బలమైన పట్టణమును వశపరుచుకొనుట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకొనుట కష్టతరము. సరే, ఒక పట్టణాన్ని బలమైన పట్టణాన్ని వశపరుచుకోవచ్చు అంట. కానీ తర్వాత ఒక వ్యక్తి యొక్క ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకొనుట చాలా కష్టం, చాలా కష్టం అని అన్నాడు. వివాదములు నగరి తలుపుల అడ్డగడియలంత స్థిరములు. కదల్చబడలేని చూడండి. మాట చెప్పనా? ఎంత ప్రేమ ప్రకటించండి, ఎంత దేవుని వాక్యం ప్రకటించండి, ఎంత సమాధానపరిచినా తిరిగి మళ్ళా అక్కడికే వస్తాడు. తిరిగి మళ్ళీ అదే పాయింట్ రేజ్ చేస్తాడు. అమ్మా చేతులు కలిపాం, మోకరింపజేసాం, అట్లా ఉండకూడదు అంటాం. అలాగండి అయ్యగారు మీరు చెప్పినట్టే అని. మరి ఆమె అలా చేయించండి, మళ్ళీ అక్కడికే వస్తాడు. అంటే ఎంత స్థిరమైపోయిందో చూడండి వివాదములు. అంటే హృదయాల్లోంచి ఏం చేయలేకపోతున్నాం? తీయలేకపోతున్నాం. మనకి ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ప్రభు చాలా విస్తరించి మాట్లాడుతున్నాడు. దేని కొరకంటే ఈ పట్టణాన్ని ఎక్కడ చూపించాలనంటే కొండ మీద చూపించాలని. మన వ్యక్తిత్వాలు, మీ వ్యక్తిత్వాన్ని, నా వ్యక్తిత్వాన్ని కొండ మీద ఉంచాలని దేవుని ఎంత ఆశ అండి. ఈ రాత్రి, ఈ ఉదయకాల సమయం ఆయన ఆశ ఏం చేయాలి? మనం ప్రాణం పెట్టిన ఆ గొప్ప దేవుని ఆశ ఏం చేయాలి? నెరవేర్చాలి. నెరవేరుద్దామా? నెరవేరుస్తారా? సమాధానంగా ఉంటారా? లేక పరిశుద్ధాత్మ దేవుని దుఃఖ పెడతారా? చెప్పండి. సమాధాన పాత్రుడైన
ఆ పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తారా? చేయొద్దు. జీవితాంతం సర్వసాధారణం పిల్లరా. కుటుంబంలో సమస్యలు రావటం, ఏదో చిన్న అరుపులు, ఏదో సర్వసాధారణం. కానీ భక్తి పాడవకూడదు, సాక్ష్యం పాడవకూడదు. చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. అసలు మనం దిట్టంగా నిలబడితే సమస్య అంతండి. చాలామంది అంటారు మనసుంటే నిజం ఎలాంటిదైనా సరే మనసు పెట్టగలిగితే పాయలైపోతుందంతే, తెగ్గొట్టేస్తామంతే, విడగొట్టేస్తామంతే. మనసుంటే మార్గం ఉండదా? అందుకే ఏ మనసు అంటే మన మనసు కాదు, కానీ ఏ మనసు కలిగి ఉందామంటే క్రీస్తునకు కలిగిన మనసు కలిగి ఉందాం. క్రీస్తునకు కలిగిన మనసు మనం కలిగి ఉందాం. ఈ ఉదయకాల సమయంలో వివాదములు అనే అడ్డగడియలు కూలకూడదన్నది. దేవునికి అసాధ్యం కాదు. ఎంత నెమ్మది ఉంటుందో తెలుసా? ఎంత సమాధానం ఉంటుందో తెలుసా? ప్రాణానికి ఎంత హాయి ఉంటుందో తెలుసా? ఆయనకు అలాంటి స్థితిలోకి ప్రభు నడిపించాలని ఇష్టపడుతున్నాడు. అలాంటి శ్రేష్టతలోనికి మనం సాగాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, చాలా విషయాలు ఉన్నాయి. సరే, తర్వాత మనం కొనసాగించుకుందాం. దయతో మోకరించండి, బలలోకి వెళ్ళిపోదాం. దయతో మోకరించండి, బలలోకి వెళదాం.